వారాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదము, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదము. ఒక్క మాట, చివరి మాట చాలా ముఖ్యమైన మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారే. ఒట్టిదని ఎరుంగుము, ఒట్టిదని ఎరుంగుము కాని పట్టుకొనుము. ఇది గృహస్థాశ్రమాల గురించి నేను అలీన పద్యం, అనుభవం మీద అలీన పద్యం. ఇది ఒట్టిది, ఇది మాయ. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. నీ భార్య మాయ, భర్త మాయ. కాతే కాంతా కస్తే పుత్రక కోయమతీవ సంసారక సంసారోయమతీవ విచిత్రక. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భర్తగా నీ పాత్ర నటిస్తున్నావు, మాట కఠినంగా ఉండొచ్చు, కానీ అనుభవం పొందుతూ ఉంటారు. పొరపాటు. అభినయం చేయాలి జీవితంలో, అనుభవం పొందడం కాదు. అనుభవం ఎప్పుడు గతం, అభినయం ఎప్పుడు కొత్తది. ఒక నాటకంలో నటించేవాళ్ళని చూడండి, ఎప్పటికప్పుడే చేసే అభినయం కొత్తది, గతాభినయం కుదరదు. ఎప్పటికప్పుడే కొత్త అనుభూతి. మనం అనుభవం పొందాం, అనుభవం ఎప్పుడూ గతమే. అనుభవం అనే దానికి నిర్వచనమేది? అనుసృత్యా భవం, అనుసరించి పుట్టింది. దేన్ని అనుసరించి పుట్టింది? గత జ్ఞాపకాలను అనుసరించి పుట్టింది. అనుభవం అంటేనే గతం, అనుభవం ఎప్పుడూ కొత్తది. ఇది కొత్త అనుభూతి, ఇదో అబద్ధం, మూడో అబద్ధం. అనుభూతి ఎప్పుడూ పాతదే, అనుభూతి కొత్తది కాదు. కృష్ణమూర్తి గారి వ్యాసం ఒక్కడ చదివినా అర్థమవుతుంది. అనుభూతి ఎప్పుడూ కొత్తదిగా, అనుభూతి అనుభవం రెండూ పాతవే. నీకు పాతదే అనుభవంలోకి వస్తుంది తప్ప కొత్తది ఎప్పుడూ అనుభవంలోకి రాదు. అనుభవంలోకి వచ్చిందంటే నీకు తెలుసున్నదే. అనుభవంలోకి రానిదాన్ని సాక్షాత్కారం అంటారు. అది మెరుపు మెరిసినట్టు మెరుస్తుంది, అది పాతది కాదు. అది రామకృష్ణ పరమహంస సాయిలాగా చెయ్యిలా స్పృశించగానే వివేకానందుడికి కలిగినది ఉంది, అది అనుభూతి కాదు, అది సాక్షాత్కారం. అది సాక్షాత్కారం. అంతకుముందు ఆయన చూసింది కాదు అది. అందుకే అందులోంచి బయటపడలేకపోయాడు ఆయన. ఈయనే అవసరమే బయటపడేశాడు. నువ్వు కర్తవ్యం వేరుగా ఉందయ్యా, నువ్వు అక్కడ కూర్చుంటే అలాగా. ఆ దివ్యానుభూతి అది. అది పొందే వరకు మనం పొందేవన్నీ మామూలు అనుభవాలు. అనుభూతి వేరు, అనుభవం వేరు. అనుభవం ఎప్పుడూ పాతది. అనుభూతిని స్థిరం చేస్తే అనుభవం అవుతుంది. అదంతా వేదాంతపరమైన కొంచెం జటిలమైన పరిభాష. ఇంతవరకు చాలు. ఇది ఒట్టిదని ఎరుంగుము. ఎంత చక్కగా అనుకూలంగా ఉన్న సంసారమైనా సరే ఒట్టి భ్రమ. నా పాత్ర అది నేను చేస్తున్నా, భార్యగా భర్తగా, అంతే చాలు. ఆ పాత్ర చేసి ఎప్పుడు అంటే అప్పుడు బయటికి రావడానికి సిద్ధంగా ఉండాలి. బయటికి రావడానికి సిద్ధంగా ఉండాలి. భగవంతుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోతే ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకే ఒట్టిదని ఎరుంగుము అన్నాను చివరిలో. కానీ ఉన్నంతకాలం ఎలా ఉండాలి? ఆలు మగలుగూడి రేలు బగలుగూడ అనురాగ గంధము నలదుకొనుడు. వయస్సు మీరిన తర్వాత శృంగార భోగాలు అనుభవించేటువంటి వాంఛ తగ్గచ్చు, శక్తి సన్నగిల్లచ్చు. కానీ సరసంగా చమత్కారంగా మాట్లాడుకోవడానికి ఏమి ఇబ్బంది లేదమ్మా. పిల్లల ముందు అలా మాట్లాడుకుంటే పిల్లలు బాగుంటారు. మా అమ్మ మా నాన్నగారు ఎప్పుడు మా అమ్మతో ఏవో జోకులు ఇస్తూ ఉంటారండి, మా అమ్మని ఆట పట్టిస్తూ ఉంటారండి. ఈ కొడుకు కూడా కోడలతో సంసారం చక్కగా చేస్తాడమ్మా. తండ్రి కేవలం ఆట పట్టిస్తున్నాడు తప్ప ఆవిడ మీద ఏం కోపం లేదని తెలుసు వాడికి. అందులో ఆడవాళ్ళు ఇంటి పని చేసి చేసి అలిసిపోయి ఉంటారు. కాస్త ఓ చమత్కారంతో మొగుడు మాట్లాడితే సంతోషిస్తారు. వీడు ముచ్చు మొహం వేసుకుంటే వాళ్ళు పిచ్చి మొహాలు వేసుకుంటారు. అక్కడ ఒకళ్ళ ముందు జోకులు వేయడం బాగా నేర్చుకోవాలి. డోకు మొహం వేసి కూర్చోకూడదు అక్కడ. ఆ అరసట పోవాలి. కాస్త వాళ్ళకంటే ఏదో అనాలి. కాస్త ఆట పట్టిందే ఉరుకోవాయా, నేను కాకపోతే ఎవరిని అంటాం అనాలి. అంతే, అయిపోయింది, తేలిపోయింది అక్కడ. అదే అనురాగం అంటే. చిన్నపిల్లలతో ఎంతసేపు గడపగలిగితే అంత మంచిది. ముఖ్యంగా 10 ఏళ్ల లోపు వయస్సు వరకు. తర్వాత వాళ్ళే మనతో గడపరు, గొడవలేదు. నువ్వు గడపమన్నా ఎవరో సిద్ధంగా లేరు ఇక్కడ. 10 ఏళ్ల లోపు ఎంత సమయం కేటాయించగలరు? బడి నుంచి వచ్చాడు అనగానే వాడు సంచి తల్లి తండ్రి అందుకోవడం, ఇద్దరికి మధ్యలో శివపార్వతుల మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టు మీ బడిలో ఇవాళ ఏం జరిగింది అని వాడు చిన్న చిన్న విషయాలు చెబుతుంటే శ్రీ మహావిష్ణువు లీలల్లా వినాలి. అవన్నీ ఏమీ విసుక్కోకూడదు. అవన్నీ లీలలే. వాడు చిన్న చిన్నవి, చాలా చిన్నవి చెప్పేవలే, సోది అనకూడదు అక్కడ. సోది ఏమిటమ్మా? అది భాగవతం విను. వాడి కొద్ది భాగవతం, నీకు సోది అంటే ఎలాగా? ఇవాళ మనం వాడు చెప్పిందల్లా మనం వింటే రేపు 25 ఏళ్ల కుర్రాడు చెప్పిన మాట వింటాడమ్మా. జవ దాటడు ఖచ్చితంగా. అదే శిక్ష.
ఇవాళ వాళ్ళు చిన్నపిల్లలు చెప్పే మాటలు వినడానికి మనకు చాలా చికాగ్గా ఉంది. వాళ్ళు భాషను సరిచేసేస్తున్నాం, మాటలను సరిచేసేస్తున్నాం, ట్యూషన్కి వెళ్ళిపోమని చెబుతున్నాం, అనవసరంగా మాట్లాడకని చెబుతున్నాం. వాడికి వచ్చిన కళ కూడా వక్తృత్వ కళ నాశనం అయిపోయింది. వాడు పిచ్చాపాటి తప్పైనా మాట్లాడలేదు, ఏమైనా మాట్లాడినవాళ్ళు. అప్పుడు కూడా మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాడు? పెళ్ళయ్యాక ఇద్దరు నోరు మూసుకుంటారుగా, చిన్నప్పుడైనా మాట్లాడాలిగా. వాళ్ళతో చిగురుటాకులు నేడు గుజ్జనగూడలో కుదురు, వాళ్ళతో వైకుంఠపాళి ఆడుకోవాలి, రకరకాల ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, లేదా వాళ్ళు ఆడుతుంటే చూడాలి, వాళ్ళతో కలిసిపోవాలి, 4 గవ్వలు పెట్టుకోవాలి, కూర్చోవాలి, ఆడుకోవాలి. అప్పుడు పిల్లలు బాగా పెరుగుతారు. గృహస్థాశ్రమం లక్షణం అది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రి. రాలిపోవక ముందే సొలిపోకుండగా మిగల మురిగిన పండ్ల మేలుకొనుడు. ఎప్పుడప్పుడు రాలిపోతారని నేను చెప్పాను కదా, 70 ఏళ్ళు దాటిన తర్వాత రైపోయేళ్ళుండు. నువ్వు ఉండమన్నా ఉండరు ఇక్కడ. ఆ ఉన్నంతకాలం సుఖంగా ఉండాలా వద్దా? అమ్మ అంటే ఎంతసేపు, అమ్మ బెళ్ళేసుకున్నావా పడుకో, బెళ్ళేసుకున్నావా పడుకో. అమ్మ అన్నది బెళ్ళేసుకోవడానికా? అదే వీడిని కనకుండా ఓ బెళ్ళేసుకుంటే శని వదిలిపోయేది. అసలు అప్పుడు కడుపులో పడినప్పుడే కనకుండా ఓ బెళ్ళేసుకుంటే గొడవ వదిలిపోయేది. బెళ్ళేసుకున్నావా పడుకో, బెళ్ళేసుకొని ఇంతకమించి అమ్మకు పలకరింపలేదు ఇక్కడ. అదే భార్య కోపం వచ్చేసరికి ఇంకా అబ్బో సత్యభామ శ్రీకృష్ణుడు సీన్ రివర్స్ అక్కడ. ఆవిడని ఎంత సవర తీసేస్తాడో కూర్చోబెట్టి ఇక్కడ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వయసులో ఉంది ఆవిడ. తల్లి ముసలిది అయిపోయింది కదా, తల్లిని సవరదీక్కలేదు, బతిమాల పోతే పోనే ఉంటే ఉన్నాయి. ఇవిడు అలాగే సరిపెట్టుకుని కృష్ణారామ అనుకుంటుంది. తల్లికి బాధ కలిగిన అంతే కదా, తల్లి అయినా తండ్రి అయినా. వాళ్ళు ఎప్పుడప్పుడు రాలిపోతారు. రాలిపోయేక ముందు సోలిపోకూడదు. భగవంతుడు ప్రతి చెట్టుకి పిందెలు ఇచ్చాడు, కాయలు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు. పండు తనంత తాను రాలిపోయే వరకు చెట్టు మొదట్లో పోసిన 2 చుక్కల నీళ్లు ఆ చెట్ట చివర ఫలానికి కూడా అందేలా చేశాడండి ఏర్పాటు. మిగల ముగ్గిన పళ్ళకు కూడా. ఎంత గొప్పవాడు భగవంతుడు. ఆ మిగల ముగ్గిన పండు దానికే ముఖ్యం. ఇది వయస్సులో ఉన్న పిండి, ఇది ఎలాగోలా ఎదుగుతుంది అని దానికి అందేలా చేశాడు. దానికి ఎక్కడ అందదో అని మామిడి పండు ఆ చివర వేలాడుతూ ఉంటే దానికి ఇంకా పండలేదు పూర్తిగా. పండితున్నా రాలిపోడకుండా ఇంకొద్ది రోజులు ఉండాలంటే కాస్త 2 చుక్కలు నీళ్ళు అందాలి. అండం కోసం భగవంతుడు చేసిన ఏర్పాటు ఏమిటో తెలుసా? చెట్టు మొదట్లో నీళ్లు పోసిన నీళ్లు చిటారు కొమ్మన పండుకి ఎలా ఎందుతున్నాయండి? మీరు చదువుకున్న సైన్స్ దృష్టితో ఆలోచించండి దయచేసి. నీళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళవు కదా, నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరు కిందకెడుతుంది, పైకి వెళ్ళదు కదా. మరి వెంటనే ఇక్కడ మనం చెంబుతోనో రెండు చెంబులు నీళ్లు పోయగానే అక్కడ వాడిపోవడానికి సిద్ధంగా ఉన్న చిగురాకు మళ్ళీ పొగరెక్కినట్టుగా అది మారాకేసింది, అందింది కదా. ఎలా అందింది? వృక్షంలో అగ్ని ఉంది. ఆ అగ్ని నీటిని ఆవిరిగా మార్చింది. ఆవిరి ఎప్పుడూ పైకి వెడుతుంది, నీరు కిందకెడుతుంది. కానీ అలా సహజంగా వృక్షంలో అగ్నిని ఏర్పాటు చేసిన భగవంతుడికి 100 కోటి నమస్కారాలు చేయాలి. ఆ మొక్క బతికి వేదంలో ఉంది ఆ మాట. ఉపనిషత్తులో బృహదారణ్యకోపనిషత్తులో చెబుతారు, వృక్షేష్వగ్ని అని చెబుతారు అక్కడ. అది సైన్స్ కాదు, ఎందుకంటే దాని కర్మ సంస్కృతంలో ఉంది. ఇంగ్లీష్లో ఉంటే సైన్స్ అని అనేవారు అందరూ. ఆ మాట సంస్కృతంలో చెప్పి అది హిందూ మతం, వీడు బోడి మతం. ఇక్కడ సంస్కృతంలో ఉంటే హిందీ మతమా, ఇంగ్లీష్లో ఉంటేనేమో సైన్సా? బుద్ధి ఉందా ఏమన్నా? వృక్షంలో అగ్ని ఉంది అని 1000 ఏళ్ల క్రితం, లక్షల ఏళ్ల క్రితం ఉన్న వేదాల్లో ఉందే. వేదాల కాలం నాటికి విజ్ఞానం లేదా? ఏం మాట్లాడతాం, ఏం చదివి మాట్లాడుతున్నాం? ఉపనిషత్తులు చదువుతుంటే మతులు పోతున్నాయి. అవి బాబా ఇంత విజ్ఞానమా మందని. నీరు కిందకే పెడుతుంది, నీరు పైకి వెళ్ళదు కదా. పైకి ఎలా పెడుతుంది? ఆవిరి రూపంలోకి మారింది. ఆవిరి రూపంలో ఎలా మారింది? వృక్షంలో అగ్ని లేకపోతే మిత్రమా, వృక్షంలో అగ్ని లేకపోతే పూర్వం ఇప్పుడంటే అగ్గిపెట్టెలు వచ్చాయి, అగ్గిపొలాలు వచ్చాయి. పూర్వం కట్టె మధించి అగ్ని తీసేవారు కదా. కట్టెలో అగ్ని లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది బయటికి? అంచేత వృక్షాలు అగ్ని ఉందని కనిపెట్టినటువంటి ఋషులు నువ్వు భక్తులు అంటావా, శాస్త్రవేత్త అంటావా? భక్తులు అంటే వీటి అర్థం లేకుండా. భక్తులు కనిపెట్టరు ఈ విషయాలు, భక్తులు ప్రసాదాలు కనిపెడతారు. శాస్త్రవేత్తనాలు అతను భక్తులు అంటావేంటి? ప్రతిదానికి భక్తుడు జోడించావు ఇక్కడ. ప్రతిదానికి భక్తే. నేను ఇందాక ఎవరో ప్రశ్నించి అడుగుతున్నారు, నాకు మతిపోయింది, నేను ఏమైనా చదివాడని. ఏమండి, భాగవతంలో కనిపించినంత భక్తి పుతనగారి పద్యాల్లో ఉన్న భక్తి నన్నయ్య తెక్కన ఎర్రాప్రగడ పద్యాల్లో లేదేమండి అన్నాడు. భారతంలో భక్తి ఎందుకు ఉంటుందంటే అర్థం లేనమాట, తెలియదు, అసలు విషయం తెలియదు. భాగవతం భక్తి, భారతం ధర్మం, జీవితంలో ఉండే ఘర్షణ. రామాయణం ధర్మోపదేశం. అది రామాయణం పూర్తిగా ధర్మం కోసం రాశారు. భారతం జీవితంలో ధర్మ ఘర్షణ, ధర్మం కాదు ధర్మ ఘర్షణ. భాగవతం పూర్తిగా భక్తి. అంటే భాగవతంలో ఉండే భక్తి రామాయణంలో భారతంలో ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకే నన్నయ్య తెక్కిన ఎర్రాప్రగడ అలా రాయలేదు. వాళ్ళు భక్తిగా పాడి చిరతల భజన చేద్దామని వాళ్ళు అనుకోవాలి. భారతం అందుకోసం పుట్టలేదు, వాళ్ళు చేతకాక కాదు, వాళ్ళు చేయరు అలాగా. పోతన గారు చేశారంటే ఆ కావ్యం అవసరం అటువంటిది. భాగవతం ఆయన అనాల్సిన పనులు, ఆ కావ్యం అవసరం అటువంటి. ఇక్కడ ప్రహ్లాదుడు భక్తుడు, కుచేలుడు భక్తుడు, రుక్మిణీదేవి, ద్రౌపది అందరూ భక్తులే. భారతంలోని అర్జునుడును ధర్మరాజు భక్తులు కాదమ్మా, వాళ్ళు వీరులు. ఈ తేడా అంటే చదువుతున్నాం మన వృక్షేష్వగ్ని.
ఆ వృక్షంలో అగ్ని చేసిందే లేదు. అలాగే ఆ చెడారు కొమ్మను మిగలమొగ్గిన పండుగ కూడా భగవంతుడు జీవం అందిస్తున్నాడే. మన ఇంట్లో పెద్దవాళ్ళ విషయంలో మనం అలా లేకపోతే ఎలాగండి? వాళ్ళకి సమయానికి ఇంత అన్నం ఏం తింటారమో, ఒక్క పూట రెండో పూట తింటారా ఏమన్నా? ఆ పెట్టేది కాస్త ప్రేమగా పెట్టి వాళ్ళకి కావలసిన మందులు ఏవో అక్కడ ఏర్పాటు చేసి కాసేపు ఆ తల్లికి తండ్రికి పాదసేవ చేస్తే, పాండురంగ మహత్యంలో పుండరీకుడు తండ్రికి చేసినట్టుగా సేవ చేస్తే అంతకంటే వేరే భాగ్యం ఏదైనా ఉందా? వేరే స్వర్గం ఏదైనా ఉందా? దానికి మనకు సమయం లేకపోయిందా? వాళ్ళు ఆశీర్వదిస్తే, వాళ్ళు కథ చెప్పినా, ఓ సామెత చెప్పినా చాలండి, మన జీవితం బాగుపడుతుంది. గృహస్థాశ్రమంలో పెద్దవాళ్ల సేవ అనేది చాలా ముఖ్యం. ఇక ఆర్థిక పరిస్థితి, దారి దానయ్యల ధనమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు. దారిని పోయే దానయ్యలందరికీ మనం దానాలు చేయాల్సిన పనే లేదు. కానీ పక్కింటి వాళ్ళకి అవసరం వచ్చింది, మన బంధువుల్లో మిత్రులకు అవసరం వచ్చింది, అప్పుడైనా ఇవ్వకపోతే ఎలాగా? చెయ్యాలి కదా. ఎంతసేపు మన కోసమేనా? అదేదో మన బడ్జెట్, మన ప్రణాళిక మేరకు మన భార్యాభర్త ఇద్దరు అనుకో మనకు కావాల్సిన వాళ్ళే కదా. నీ వాళ్ళైనా నా వాళ్ళైనా వైద్యం అవసరం. వైద్యం దగ్గర అవన్నీ ఎక్కడ ఉంటాయండి? వైద్యం తప్పనిసరి అవసరం. ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, ఇచ్చేద్దాం. మనం మళ్ళీ అడగద్దు, వాళ్ళకి అప్పనే చెబుదాం, మనం మాత్రం విరాళం అనుకోవాలంతే. ఇచ్చే చోట 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, పుచ్చుకున్న చోట 10 రూపాయలు తక్కువ పుచ్చుకుంటే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు, తిరుగులేదు. ఇంకా ఆత్యాగం. ఇచ్చే చోట 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం, పుచ్చుకున్న చోట మనమే 10 రూపాయలు తక్కువ పుచ్చుకుందాం. గొడవ ఉండదు ఎవరితోటి. అబ్బే మనకి ఇచ్చే చోటేమో గీకి గోకి తమలపాకు ఈయన కూడా చీల్చేయడమే. ఈయన ఇవ్వలేదు అన్నది ఇక్కడ. పుచ్చుకుని మనం ఇచ్చే చోట తక్కువ, పుచ్చుకున్న చోట మాత్రం అంత ఇచ్చారు కదా అంటే ఇవ్వకేం చేస్తారు? వాడు సంపాదించిందంతా నీకు ఇవ్వాలా? ఏం మాట అయ్యా అది? వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, మనకి ఇచ్చిందంతా కోట్లు సంపాదిస్తే కోట్లు ఇచ్చేస్తారా? నీ శ్రమకు తగినట్టుగా ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు కదా. చెప్పడండి. వాళ్ళు సంపాదించిన దాంతో ఇదంతా అంటే పుచ్చుకున్న చోట ఎక్కువ గోకేయడం, ఇచ్చే చోటేమో గీకేయడం. అక్కడ గోకాయి, ఇక్కడ గీకాయి. సరిగ్గా దీన్ని విపరీతం చేయండి. ఇచ్చిన చోట 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం, మన ఔదార్యం, మన మహారాజులం ఇద్దాం, మనకేం లోటు లేదు. పుచ్చుకున్న చోట తక్కువ పుచ్చుకుందాం, సరిపెట్టేసుకుందాం, అయిపోయింది అక్కడ. జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఎవరి మధ్య ఏ గ్రహణ రజోగుణమే ఉండదు, అంతా సత్వగుణమే రాజ్యం వెళ్తుంది. తక్షణం రేపీపాటికి కృతయోగం వచ్చేస్తుంది. ఇక్కడ అనుమానం లేదు, రేపీపాటికి వస్తుంది. మనం మార్చుకునే ఇంతమంది ఉన్నాం, మనసులు మార్చుకోలేమా? ఇచ్చే చోట 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం, పుచ్చుకునే చోట 10 రూపాయలు తక్కువ పుచ్చుకుందాం, సరిపోయింది. ప్రపంచం అంతా బాగుంటుంది. ఇదే దారి దానయ్యలకి దానాలు చేయకపోయినా అవసరానికి ఆదుకోవాలి కదా. మరి రేపు మనకొచ్చిన పోయిన ఇంకోలా ఆలోచిద్దాం, మనకొచ్చిన వాళ్ళు రావాలి కదా. అంచేది ఇది గృహస్థాశ్రమం. ఇది జగత్తు నిలిచి ఉండంగా పోసిన నీరు నారు. భగవంతుడికి చెట్టుకి ముందు నారు పోసి తర్వాత నీరు పోసినట్టే, నారు పోసిన వాడే నీరు పోస్తాడన్నట్టే గృహస్థాశ్రమం ద్వారానే అందరికీ నీరు పోసాడు. సన్యాసులు బతుకుతున్నారన్న, యతీశ్వరులు జీవిస్తున్నారన్న, చివరికి భిక్ష చేసుకుని బతుకుతున్న వాళ్ళు కూడా జీవిస్తున్నారన్న. భిక్ష వేసేందుకు ఒకరు ఉండాలా వద్దా? వాడు గృహస్థ అయి ఉండాలా వద్దా? మరి ఆ గృహస్థాశ్రమాలని లేకపోతే యతులు భిక్షుకులు మాత్రం ఎలా బతుకుతారండి? అంటే అందరికీ ఆశ్రమం మూలమైంది గృహస్థాశ్రమమే. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మనం ఏదో తప్పు చేస్తున్నాం, పాపంలో ఉన్నాం ఏం బాధపడక్కల. బ్రహ్మచారులు, యతులు, భిక్షువులు, అంధులు, పంగులు, అనేక రకాల జాతులు, వండుకోలేని వాళ్ళు, తినడానికి లేని వాళ్ళు బతుకుతున్నారంటే కేవలం గృహస్థాశ్రమంలో ఉన్నవారి యొక్క దయ. అలా అనుకుంటే మనం హీరోల్లో ఉంటాం, ఆనందంగా ఉంటాం. వారిని పోషించాలి. మనం ఎంతసేపు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని లింగు లిటుకు అని మేమిద్దరం మాకిద్దరం కూర్చోవడం కాదు. ఇక్కడ 100 కోట్లు సంపాదించినా సరే ఈ ఇద్దరికే, అందరికీ పెట్టడం కోసమే మనం ఉన్నాం. అక్కడ సన్యాసులను పోషించాలి, యతులను పోషించాలి, భిక్షుకులను పోషించాలి, అలాగే బ్రహ్మచారులను పోషించాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టాలి. అందుకోసమే గృహస్థాశ్రమం. అందరూ వండుకోలేరు, వారి పరిస్థితి వేరు. వారు వండుకుంటూ కూర్చునే సన్యాసం ఉండదు అక్కడ. అందుకని మనం వండుకున్నాక అందులోంచే పెట్టాలి. అందుకే గృహస్థాశ్రమం. మనం తినడానికి కాదు. కేవలాఘో భవతి కేవలాది ఋగ్వేదంలో ఉన్నమాట. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే వంట చేసుకుని తినేవాళ్ళు మహాపాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క అని చెప్పాడు వేదంలో. మహాపాపం రోజు వండుకుని తింటున్నాం, మన కోసం వండుకున్నామంటే. కనీసం ఇంకొక వ్యక్తికి అదనంగా వండమన్నారు. ఇంకొక వ్యక్తికి ఎవడు తినకపోతే కుక్కకు పెట్టమన్నారు. ఏం పర్వాలేదు, అది కూడా అతిథే. వీధి కుక్కకి పెట్టచ్చు. కనీసం ఒక్క వ్యక్తికి అదనంగా ఉండి ఆ మిగిలిన దాన్ని వీధి కుక్కకి పెట్టండి. వీధి కుక్కలు కరవండి. అన్నం పెట్టిన చేతిని కరిచే లక్షణం మనిషికి ఉందండి, కుక్కకి లేదమ్మా, కుక్కకి లేదు. మన ఇంటి ముందు అపార్ట్మెంట్ల ముందు గేటు దగ్గర అక్కడ వరకు దుమ్ములో పడేసినా చాలండి. భగవంతుడు వాడికి దుమ్ములో ఉన్న అన్నాన్ని కూడా అరిగించుకునే శక్తి ఇచ్చాడు. మనకి పెద్ద పెద్ద పొట్లాల్లో పెట్టిందని కూడా మనకు అరగట్ల. మనకంత హైజెనిక్ అయినా మనకు అరగట్లేదు ఇక్కడ. మనం అంతకంటే హైజెనిక్ కదా మనం ఇక్కడ.
కానీ దానికి ఎంత శక్తి ఇచ్చా అంటే కుక్కకి ఎవడు వెండి పళ్ళెంలో పెట్టాడు, రోడ్డు పక్కన పారేస్తాడు. అది తిన్నా కూడా దానికి అరగాల్సిందే కాదని ఆ కుక్కకి దుమ్ముతో కూడిన అన్నం కూడా అరిగించే శక్తినిచ్చిన అమ్మవారికి శతకోటి నమస్కారాలు చేయాలి మనం. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కీటకం వరకు ఆవిడే తల్లి అన్నారు కదా. ఆ బిడ్డల్లాంటి కుక్కల్ని ఎలా చూసుకోవాలో ఆవిడికి తెలుసు. అందుకే కుక్కకి ఆ శక్తి ఇచ్చింది, మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మనం అలా మామూలుగా ఉంటేనే ఇలా లాగేస్తున్నాం. ఇతరుల ఆస్తులు కూడా దుమ్ములో కూడు కూడా తినే శక్తి ఉంటే ఇంకా లాగేస్తాం మనం. గనులు తవ్వడం కాదు, మట్టి కూడా తవ్వేస్తారు ఇంకా. అందుకే మనకు అరగకుండా చేశాడు. నీ బుద్ధి నాకు తెలుసురా అబ్బాయి అని. దేవుణ్ణి మనం విమర్శించేది మనకు అర్థమవుతాడు ఆయన. ఆ లీల చాలండి చూస్తే. ఇది నారు నీరు అని ఎందుకన్నామంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. చివర చెప్పింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నాను నేను. ఒట్టిదని ఎరుంగు, మళ్ళీ మమకారాలు పెంచుకోక. మా ఆవిడకండి నేనంటే చాలా ఇష్టం అండి. అలా నువ్వు ఊహిస్తున్నావు నాయన, నీకు అసలు విషయాలు తెలియదు. నువ్వు చెప్పక ఇవన్నీ. ఇష్టమైతే ఆస్వాదించు, అనుభవించు. ఊరికి బయటకు చెబుతావు అందుకు మైకెట్టి ఇక్కడ. నేను ప్రాణం అండి, అపానం అండి, వ్యానం అండి. రెండోది నిజం, మొదటిది అబద్ధం. కబుర్లు చెప్పక. ఇవన్నీ అవసరాలు తీరినంత వరకే, అనుబంధాలు బాగున్నంత వరకే, అహంకారాలు పిచ్చెరలినంత వరకే. వీటిని నమ్ముతూ కూర్చోక. నిజమైనా సరే నమ్మొద్దు, నిజమైనా సరే నమ్మొద్దు. మన పని మనం చేద్దాం, వెళ్ళిపోదాం అంతే. ఆ మాటలు అలాగే ఉంటాయి. ఉండనేయండి, సంతోషమే. అందుకే ఒట్టిదని ఎరుంగుము కాని పట్టుకోను. అదే తర్వాత వానప్రస్థాశ్రమం చెప్పారు. 50 దాటగానే 60 లోపుగా ఒక నిర్ణయం తీసుకుని వానప్రస్థం అంటే ఈవేళ వానప్రస్థం అంటే వనానాం సమూహం. వానం అడవులకు వెళ్ళాలి. అడవులు ఎక్కడ ఉన్నాయి? సగం వీరప్పని మింగేశారు, సగం ఫ్యాక్టరీలు వాళ్ళు మింగేశారు. అడవులు ఎక్కడ? మొక్కలే లేవు. అడవులు ఎక్కడవి? మన వాళ్ళు అడవులు కొట్టేస్తున్నారు, మొక్కలు నాడుతున్నారు. ఎంత గొప్పగా ఉందో అంత. అడవులు కొట్టేయడం, మొక్కలు నాటడమును. ఈ మొక్కలు ఎప్పటికి పెరగాలి, అడవులు ఎప్పుడు అవ్వాలి. ఉన్న అడవులు కొట్టేస్తారు, అవి ఎవరికో ఇచ్చేస్తారు, ఫ్యాక్టరీలు పెట్టేస్తారు. ఇక్కడేమో మొక్కలు నాటే కార్యక్రమం అంటారు. ఇక్కడ చెట్లు కొట్టేసి మొక్కలు నాటుతారని తెలివితేటలు. అంచేత ఈవేళ మనం ఇంట్లో ఉన్నా సరే పెద్దవాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, నా వయస్సు వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వానప్రస్థాశ్రమంలో మౌనం. వార్ధకి మునివృత్తినాం. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. కొడుకు, కోడలు, బంధువులు ఎవరున్నా సరే అడిగిన దానికి జవాబు చెప్పు. అడక్కపోతే రామకృష్ణ అంతే. ఇంకా ఇలా కూర్చుంటాం కానీ ఏం పట్టించుకోరు. నువ్వు ఆమోదం పట్టించుకో శుభ్రంగా. ఆమోదం సీసా తీసుకుని ఒళ్ళంతా పట్టించుకో. అప్పుడు బాగా పట్టించుకుంటారు. పట్టించుకోకపోతే పరమానందం అనుకోవాలండి. మనం పట్టించుకోకపోవడమే మనం కోరుకోవాలి వృద్ధాప్యంలో. ఎవడూ పట్టించుకోవట్లేదు అంటే ఒక్కటే లెక్కమ్మా, దేవుడు పట్టించుకుంటున్నాడు అన్నమాట. ఖచ్చితంగా దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎవడు పట్టించుకోవట్లేదు మన అంటే దేవుడు పట్టించుకుంటున్నాడు. లబ్ డబ్ లబ్ డబ్ అని గుండెలు ఎందుకు మోగుతూ ఉంటుందంటే అది దేవుడు తలుపు తడుతున్నాడు. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు అని ప్రతి సెకండ్ తడుతున్నాడమ్మా. లబ్ డబ్ లబ్ డబ్. చూడరా సన్నాసి, ఏం చూస్తావురా, స్వీట్ హోమ్కి సీటు చూడరా అని చెప్తారు. అబ్బే మనం లబ్ డబ్ అని ఎప్పుడైనా అది ఆగిపోతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెడతాం కానీ అది ఉండగా దాన్ని పట్టించుకోమని. ప్రతి క్షణం దేవుడు గుండె తలుపు తడుతున్నాడు. నేను ఇక్కడ ఉన్నా. ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రభావాన్ మహిమానమాత్మనక. ఉపనిషత్తుల్లో మాట. అణువు కంటే అణువైనది, మహత్తు కంటే మహత్తరమైనది, పర్వతం కంటే పర్వతమైనది, ఆకాశం కంటే ఆకాశమైనది నీ గుండెల్లో ఉందయ్యా. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసావా? లబ్ డబ్ లబ్ డబ్ అని తలుపు తడుతోంది. పట్టుకో. మనం పట్టుకుంటే కదా భగవంతుడు సూచన చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. లోపలికి చూడు. అబ్బాయి చూడము, మనం బయటికే చూస్తాం ఎంతసేపు. అది చెయ్యాలి. వార్ధకే మునివృత్తినాం. ఎవరూ పట్టించుకోవట్లేదు అంటే దేవుడు పట్టించుకుంటాడు మనని. హాయిగా కుర్చీలో కూర్చున్నా నమశివాయ, నమో నారాయణాయ, శ్రీరామకృష్ణాయ నమః ఒక మంత్రం జపించుకుంటూ కూర్చున్నా. పట్టించుకోకల్లా. యోగేనాంతే తనుచ్యుజాం. చివరి మాట వానప్రస్థాశ్రమంలో ఎలా ఉంటాం? రంతిదేవుడు ఉదాహరణ. మన మహారాజుల గురించి నేను చెప్పానే, పులకించిపోతుందండి వాళ్ళ చరిత్రలు. ఇటీవల మళ్ళీ పోతన గారు భాగవతం మీద రామకృష్ణ మఠం వారు వేశారు కదా. ఇదివరకు ఏవో చేసాం, అంత సంపూర్ణంగా చదివాం. కానీ ఈ మఠం వారు వేసిన దాని ప్రత్యేకత వేరు. రామకృష్ణ పరమహంస వ్యాఖ్యలతో సహా వేశారు. అందుకని నేను దాన్ని మళ్ళీ నిత్యపారాయణ గ్రంథాల్లో పెట్టుకున్నా. ఇప్పటికి 9వ స్కంధం కూడా పూర్తయింది. 12 స్కంధాలు 9 స్కంధాలు అయిపోయినాయి. నిత్యపారాయణలో రోజు భాగవతానికి 20 నిమిషాలు కేటాయించింది. రోజు 20 నిమిషాలు. నా ఇంటికి మీరు పొద్దున్న 10 నిమిషాలు తక్కువ 8కి వస్తే నేను భాగవతం పుస్తకం తీస్తాను. 8:10కి మూసేస్తాను. మీరు 7:10కే 7:15కే వచ్చారు మన దేవీ భాగవతం చదువుతాను అరగంట సేపు. ఆ తర్వాత 20 నిమిషాలు ఇది చదువుతాను. అయిపోయింది, నా పనులు నేను చూసుకుంటాను.
సంధ్యావందనం తర్వాత చేసే పనులు ఇవి. మళ్ళీ ఆ భాగవతం చదువుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది ఏమిటంటే, ఈ ఖట్వాంగుడు సఖే ఆయన చాలా తెలివిగా వ్యవహరించాడు. మామూలు రాజులు కూడా అందరూ విచిత్రంగా అంత మహాసామ్రాజ్యాన్ని కొడుక్కో ఎవరికో అప్పగించి వెంటనే వెళ్ళిపోయారండి. సత్యవ్రతు అరుణుడు అని ఒక మహారాజు ఉంటాడు సూర్యవంశంలో, ఆయన కుమారుడే త్రిశంకు మహారాజు. త్రిశంకు తండ్రి, హరిశ్చంద్రుడు తండ్రి త్రిశంకుడు. మనకి సత్యహరిశ్చంద్ర కథ ఉంది కదా, ఆయన తండ్రి త్రిశంకుడు. ఆ త్రిశంకు తండ్రి అరుణుడు. ఆయన ఈ త్రిశంకుడు చిన్నతనంలో ఆయన పెట్టిన పేరు సత్యవ్రతుడు. కానీ ఈయన ఏవో వంకర పనులు చేశాడు. ఆయన ఒళ్ళు మండి దేశ బహిష్కార శిక్ష విధించాడు ఈ సత్యవ్రతునికి. నీకు పెట్టిన పేరుకు భిన్నంగా ఉన్నావురా, ఎందుకంటే వీరెవరిదో అమ్మ వివాహం అవుతూ ఉంటే ఆ పెళ్లికి వెళ్ళాట యువరాజుగా. ఆ పెళ్లి కూతురు వీడికి నచ్చింది, బలవంతంగా ఎత్తుకుపోయాడు పెళ్లిపేటల మీద. వీడు యువరాజా? ఆ రోజుల్లో రాజకీయం ఎలా ఉండేది అంటే, తండ్రికి స్వయంగా ఈ విషయం తెలియగానే ఆ బ్రాహ్మణులు వచ్చి, అయ్యా మేము ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాం, రాజుగారు కదా అని వస్తే సంతోషించాం, మీ అబ్బాయి ఇలా చేశారండి, పెళ్లి కూతురు పీటల మీద పెళ్లి కూతురుని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడండి అని అంటే, ఎవడు వాడు కొడుకైతే ఏమిటి కొమ్మ అయితే ఏమిటి, తీసుకుని నేను మర్నాటికి వేలాడాల్సిందే ఉరిశిక్ష అన్నట్టుగా పిలిచి దేశ బహిష్కార శిక్ష వేశాడు. చట్టం ఏం చెబుతోంది దీనికి అన్నాడు. వెంటనే న్యాయాధికారులను కూర్చోబెట్టాడు, దేశ బహిష్కార శిక్ష వేశాడు. అదమ్మా ఆ రోజుల్లో రాజకీయం. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయిన వాడండి, అప్పుడు కొడుకులు లేరు ఇక్కడ, మరి అరాచకమైంది. ఆయనకు ఒక్కడే కొడుకు, వేరే సంతానం కూడా లేదు. కానీ ఆయనకు 60 ఏళ్ళు దాటాక వానప్రస్థానికి సిద్ధపడ్డాడు. మంత్రులు వచ్చి, మహారాజా మీ అబ్బాయికి దేశ బహిష్కార శిక్ష వేశారు, మీకేమో వేరే పిల్లలు లేరు, రాజ్యం ఏమైపోతుంది, అరాచకం, మీరు వానప్రస్థం అంటే ఆ సంగతి మీరు శ్రీ మహావిష్ణువు చూసుకోండి, నాకు ఇంకా 10 ఏళ్ళ ఆయుర్దాయం చల్తా అని వెళ్ళిపోయాడు. అంతే, అది రాజ్యం వైరాగ్యం. అందుకని ఇక్కడ బాధ్యతలను కూర్చోలేదు. ఇక్కడ అంతటి మహారాజ్యాన్ని వదిలేశాడు. మనం మట్టిగడ్డల్ని మమకారాలని వదలలేకపోతున్నాం. మనం ఇక్కడ ఇంకా అది పూసుకుందామా ఇది పూసుకుందామా. కొడుకు లేకపోతే నేను ధర్మం ప్రకారం వ్యవహరించా, మీరే కదా శిక్ష వేయాలన్నది వేశాను, వేస్తే మీరే అంటారు, వేయకపోతే మీరే అంటారు. ఇప్పుడు వాళ్ళు లేడు కాబట్టి నేను ఇక్కడ కూర్చోవాలా, ఆముదం పట్టించుకుని నాకేం పని, మీరు చూసుకోండి మంత్రులు ఉన్నారుగా అని రాజగురు వశిష్ఠుడిని పిలిచాడు. మహాత్మా మీరే చెప్పండి ధర్మం, నా ముక్తి నాకు ముఖ్యమా కదా, 60 ఏళ్ళు దాటాయంటే. వశిష్ఠుడు తెలిసినవాడు ఏమంటాడండి, నిజమేనయ్యా అన్నాడు. యోగ వాసిష్ఠుని చెప్పినవాడు ఏమంటాడు, నిజమేనయ్యా అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు ఆయన. ఉండలేదు అక్కడ, కొడుకు లేకపోయినా ఉండలేదు. ఇది వానప్రస్థం. ఆ వానప్రస్థంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా, వానప్రస్థాశ్రమం ఇంట్లోనైనా మనం చేయాల్సిందండి. రాలిన పళ్ళు తింటారు. 60 ఏళ్ళు దాటాయంటే అన్నం తినడం తగ్గించేసి పళ్ళు తినడం మొదలుపెట్టాలి. కనీసం ఒక పూట మానేసి రెండో పూట పళ్ళే తినాలి. మళ్ళీ టిఫిన్ అని చపాతీ అని కొట్టేది ఇక్కడ. మళ్ళీ చపాతీ, అందులో కూర, మిక్స్డ్ కర్రీ ఇన్నొద్దు ఇక్కడ. పళ్ళే, రాత్రిపూట పళ్ళే. 50 ఏళ్ళు దాటాయంటే మొదలు పెట్టాలి. నేను చేసే మీకు చెబుతున్నాను, నేను 10 ఏళ్ళు అయింది రాత్రి అన్నం మానేసి, 2 పళ్ళు తినడం పడుకోవడం అంతే. 50వ ఏటే మానేశాను, ధర్మశాస్త్రం ప్రకారమే మానేశాను. ఏమీ ఇబ్బంది లేదు. 2 గంటలు ఇప్పుడు ప్రవచనం చెబుతాను, తర్వాత నేను పళ్ళే తిని పెడతాను, యతీశ్వరుడు సాక్ష్యం, ఇందులో అబద్ధం ఏమీ లేదు. వారే ఇస్తారు ఆ పళ్ళు, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాను. రేపొద్దున్నే మళ్ళీ టిఫిన్ తినేది, అంతే అయిపోయింది. బాగానే ఉంది, ఓపికగానే ఉన్నాం అక్కడ, ఏమి ఇబ్బంది లేదు. 2 పళ్ళు తిని ఎలా ఉండగలుగుతున్నారండి అని అడిగారు ఒక అవధానంలో. 32 పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పాను నేను. 2 రోజులు ఉంటే అదవల అలవాటు అవుతుందమ్మా. 2వ రోజు నీరసం కాగానే కంగారు పడి మళ్ళీ అన్నం తినేయకూడదు, అలవాటది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా వచ్చిందంటే, పొరపాటున అన్నం తింటే ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా తెలాలనిపించి టిఫిన్ ఏదంటే ఇబ్బంది అవుతుంది, అలవాటు పడిపోయాం అలా. ఇంకా అంతే, బాగానే ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బందులు అరుగుతుంది, అరగడానికి ఏమీ ఇబ్బందులు, తగ్గించేయాలి. అలాగా పూర్వం అయితే రాలిన పళ్ళు తినేవారు, కోసేవారు కాదండి, చెట్టు పండు కోసేవారు కాదు, నియమం అది. రాలితేనే, రాలకపోతే అడవిలో ఎంత లోపలికైనా వెళ్ళి రాలిన చోటే పళ్ళు తెచ్చుకుని తినేవారు. అందుకే రంతిదేవుడికి వానప్రస్థాశ్రమంలో ఉండగా ఆ పళ్ళు కూడా దొరక్క 4 రోజులు నిరాహారం ఉండాల్సి వస్తే, 4వ రోజున ఈ 2 పళ్ళు దొరికితే ఆయనో పండు భార్యో పండు తిందామని ఏదో ఒక అరిటాకులోనో తామరాకులోనో పెట్టుకుని తినడానికి సిద్ధపడుతుంటే ఎవరో వస్తే ఆ పళ్ళు ఇచ్చేశారు దానం. అప్పుడు పోనీ నీళ్లు తాగుదామని చూస్తే అప్పుడు కూడా ఒకడొచ్చి, ఏమండి ఆకలి అవుతుందండి ఏమన్నా ఉందా అంటే, వెళ్ళిపోమని చెప్పొచ్చు కదండి, నీళ్లు కూడా ఆయనకి మిగలద్దా. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్న, శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రన్ననమాంచి, వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా. ఇది ఈ దేశాన్ని పాలించిన మహారాజుల జీవన విధానం. దీన్ని మతం అంటారు ఏమిటండి, ఇది లైఫ్ స్టైల్, ఇది జీవన విధానం. ఇది మతమా? హిందూ మతం అంటారు ఏమిటండి, చాలా చిన్న మాట అది. ఇది సనాతన ధర్మం.
మనకు అర్థం కావడం కోసం వాడుతున్నాం హిందూ ధర్మం, హిందూ మతం అనే మాట. ఇది మతం కాదండి, ఇది సనాతన ధర్మం, జీవనశైలి ఇది. నేను లేకపోతే ఒక మహారాజు రంతిదేవుడు ఎటువంటి వాడు, మహత్తరమైన యజ్ఞాలు చేశాడు, కోట్ల కోట్ల దానాలు చేశాడు. ఒక్క క్షణంలో మొత్తం వదిలేసి రాలిన పళ్ళు తింటూ ఆ 2 పళ్ళు కూడా ఎవరో అడిగితే ఇచ్చేసి ఆ నీళ్లు మిగిలితే ఆ నీళ్ల గురించి ఏమంటున్నాయంటే ఏదో నీళ్లు ఉన్నాయి, నీళ్ళేనా తాగనయ్యవా అనడం లేదండి. పోనీ నీళ్లు ఉన్నాయి తాగితే తాగు అనడం లేదండి. అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి, ఆ నీళ్ళకి విశేషణం పెట్టాడు పోతన్న గారు. తియ్యటి నీళ్లు ఉన్నాయి తాగుతావా అంటే ఆయన్ని ప్రోత్సహిస్తున్నాడు తాగమని. ఈయనకి మిగిలినవే ఆ నీళ్లు. ఆ నీళ్లు కూడా ఈయన తాగుదామని లేకుండా తియ్యటి నీళ్లు ఉన్నాయి, నీళ్లు చాలా బాగుంటాయి అంటే తాగి వెళ్ళిపోమనే కదా. మరి ఈయనకేం కావాలి పాపం? ఆ వచ్చినవాడు అయ్యో మహారాజా నాకు ఆ నీళ్లు కూడా ఇచ్చేస్తున్నారు, మీరెలా బతుకుతారంటే ఏమి ధైర్యం అండి ఆ మహానుభావుడికి. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా, నా ప్రాణాలకి దేవుడు దిక్కయ్యా. ఈ 2 పళ్ళు ఎవరిచ్చారయ్యా? మా అబ్బాయి ఏమైనా పంపించాడా రాజ్యం నుంచి? దేవుడే ఇచ్చాడు కదా. నా ప్రాణాలు ఆయనే బతికే యోగం ఉంటే వేదం చెప్పిన మాట ఆయురన్నం ప్రయచ్చతి, ఆయుర్దాయం ఉంటే అన్నం అదే దొరుకుతుంది. మనకు అన్నం దొరకట్లేదు అంటే పోయే యోగం ఉందన్నమాట. బతికే యోగం ఉంటే ఎవడో ఒకటి ఇస్తాడు. బతికే యోగం ఉంటే ఎవడో ఒకటి ఇస్తాడు. ప్రాణం పోదు ఖచ్చితంగా, బతకాలి వాడు. ఆయురన్నం ప్రయచ్చతి వేదమే చెప్పింది, వేదం అబద్ధం చెప్పదు. అది రంతిదేవుడి యొక్క ఆశ. ఇక సన్యాసాశ్రమం గురించి చెప్పక్కర్లేదండి. ఈ దేశంలో యతులు పాటించిన నియమాలు శ్రీ సురసింధు తీరమున భర్తృహర సుభాషితాలు 300 సుభాషితాలు ఉంటాయి. అందులో 100 నీతి శతకం, 100 శృంగార శతకం, 100 వైరాగ్య శతకం. ఆ 300 పద్యంలో వైరాగ్య శతకంలో చిట్ట చివరి దానికి ముందు పద్యం 299వ పద్యం నేను చదివేది. ఆ వైరాగ్య శతకంలోనేమో 99వ పద్యం, మొత్తంలో 299వ పద్యం. తపస్సు ఎలా చేసేవారో చెప్పాడు. ఆ చివరి వయస్సులో 70 ఏళ్ళు దాటాక ఇంట్లోనే చేయొచ్చు, మనం అభ్యంతరం లేదు, బయటికి వెళ్ళగలిగితే మంచిది. మఠం రామకృష్ణ మఠం లాంటి చోటుకొచ్చి కూర్చోగలిగితే మరీ మంచిది. ఎలా ఉండాలి ఆ తపస్సు అంటే శ్రీసుర సింధు తీరమున సీతన గోపల సీమయందు పద్మాసనవర్తినై శివునుపాస్తియొనర్పగ, పద్మాసనవర్తినై శివునుపాస్తియొనర్పగ యోగనిష్టతో భాసురమైన దేహమున, యోగనిష్టతో భాసురమైన దేహమున శ్రీసుర సింధు తీరమున సీతన గోపల సీమయందు పద్మాసనవర్తినై శివునుపాస్తియొనర్పగ యోగ నిద్రచే భాసితమైన నా తనువుపై, యోగ నిద్రచే భాసితమైన నా తనువుపై తమ మేనుల తీటదీర అత్రాసముగా కురంగములు రాపులు చేయుట ఎన్నడో కదా. ఇది ఆ మహారాజులు తపస్సు చేసిన విధానం. వానప్రస్థం కూడా అయిపోయాక, వానప్రస్థం వరకు నియమం ఏమిటంటే భార్య వస్తే తీసుకెళ్ళాలి, రమ్మని బలవంత పెట్టకూడదు. రఘుమహారాజు తండ్రి దిలీప మహారాజు, రఘుమహారాజు భార్యతో సహా వెళ్ళాడు. ఆయన తండ్రి దిలీప మహారాజు భార్యని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. ఎందుకంటే ఆవిడ ఇంకా మనవరాలు అన్నప్రాశన అంటూ కూర్చుంది అక్కడ. నీ ఇష్టం కూర్చుకోమన్నాడు. ఆయన బలవంత పెట్టకూడదు. ఎందుకంటే వివాహ బంధం శాస్త్రం చెప్పిన వాడు ఎంత గొప్ప బంధమైనా సరే ధర్మేచ అర్ధేచ కామేచ అంతవరకే. మోక్షేచ అనే మాట పురోహితులు చెప్పరు, మనం. మోక్షంలో భార్య భర్తకి తోడు కాదు, భర్త భార్యకి తోడు కాదు, ఎవరి దారి వారిదే. అందుకే ఎవరికి వారే యమునా తీరే. అక్కడ తప్పదు. విడిపోవాలని ఏం లేదు, అక్కడ విడిగా ఉన్నట్టే ఉండాలంతే. ఇంకా ఊరిగా ఉన్నారంటే ఉన్నారంతే. ఎందుకని అక్కడ మళ్ళీ ఆయనకున్న వైరాగ్యం ఈవిడకు ఉండకపోవచ్చు. ఒక్కోసారి సక్కుబాయిలాగా మీరాబాయిలాగా ఈవిడకు ఉండొచ్చు, ఆయనకి లేకపోవచ్చు. ఆయన ఇంకా మినపరొట్లో తేం లేదే అనొచ్చు. ఈవిడేమో మొత్తం శ్రీకృష్ణుడి కోసం ఎడుతుంది, ఈవిడ ఆయన మినపరొట్టు కోసం ఎడుతున్నాడు. ఏం చేయమంటావు? ఇంకా భర్తకు సేవ చేయాలంటే ఎంతకాలం ఇది? అంత వైరాగ్యం వచ్చిన పరిస్థితుల్లో నీ ఇష్టం అని చెప్పారు. అందుకే ఆ క్షణంలో చేసే తపస్సు ఎలా ఉండాలంటే ఆ కాలంలో వారి జ్ఞాన వైరాగ్యాలను బట్టి ఉంటుంది. అక్కడ ఏ అనుబంధాన్ని మనం ఖాతరు చేయవలసిన అవసరమే లేదు. శ్రీసుర సింధు తీరమున గంగానదీ తీరంలో సీతన గోపల సీమయందు హిమాలయ సానువులలో కొండ చర్యల దగ్గర కొండ కింది ప్రాంతంలో పద్మాసనవర్తినై ఎడమకాలు కుడికాలు ఎడమ పాదం మీదకి ఎడమ తోడ మీదకి, ఎడమ కాలు కుడి తోడ మీదకి చేర్చి పద్మాసనవర్తిని శివును ఉపాస్తియునర్పగ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఏకైకంగా ఒకే రకమైన ధ్యానంలో మహర్షులు మునిగిపోయి ఉంటే ఏం జరిగేది తెలుసా? యోగ నిద్రచే భాసితమైన ఆ త్యనువుపై
యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు వాళ్ళు, నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు రామకృష్ణ పరమహంసలాగా. బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆ సమయంలో అక్కడ లేళ్ళు వచ్చేవట. అత్రాసముగా కురంగములు తమ మేనుల తీటదీర రాపులు రాయుట ఎన్నడో గదా. అక్కడ లేడి వచ్చి ఈ తపస్సు చేస్తున్న మహర్షిని చూసి ఇదేదో బండరాయి అనుకునేది. అంత నిశ్చలంగా ఉండేవాడు. ఆ వీపు ఒక బండరాయి అనుకుని ఆ వాటి కొమ్ములకి దురద ఉంటుంది, కళ్ళ దగ్గర లేళ్లకి బాగా దురద ఉంటుంది. ముఖ్యంగా మాటి మాటికి కాలెత్తి లేడి కళ్ళ దగ్గర గోక్కుంటూ ఉంటుంది. దాని లక్షణం అది.